తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై హల్చల్ చేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ది లీడర్స్ పేరుతో ఆయన ప్రారంభించిన ప్రజా ఉద్యమానికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రజా ఉద్యమం ప్రారంభించిన తొలి 24 గంటల్లోనే ఆయనకు ఆన్లైన్ వేదికగా దాదాపు 15 లక్షల మంది మద్దతు లభించింది. క్షేత్రస్థాయిలో సమూల మార్పులు తీసుకురావడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమన్నారు. అంతేకాదు 2029 లోక్సభ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు. ఇదిలా ఉంటే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అన్నామలై పనిచేసిన సంగతి తెలిసిందే. అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అయితే ఇటీవలే కమలం పార్టీకి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నామలైకు నచ్చజెప్పడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ అధిష్టానానికి సమర్పించి చెన్నై వచ్చేశారాయన. కాగా బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ది లీడర్స్ అనే పేరుతో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ఇది కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ప్రారంభించిన ఉద్యమం అయితే కాదు, తమిళనాడు ప్రజల హక్కుల కోసం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లుగా వెల్లడించారు. కాగా అన్నామలై పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. భారీ సంఖ్యలో ది లీడర్స్ అనే ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. కాగా అనూహ్యమైన రీతిలో అన్నామలై ప్రారంభించిన ఈ ప్రజా ఉద్యమానికి ఆన్లైన్ లింక్ ద్వారా మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య గంటకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది ఈ ఉద్యమంలో చేరినట్లు వెబ్సైట్లో నమోదు కాగా ది లీడర్స్ అనే ఉద్యమానికి స్వచ్ఛంద సేవకులే జీవనాడులు అని అన్నారు అన్నామలై. ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించాలి, అలాగే ఏ అంశాలపై ఉద్యమించాలి అనే వాటిపై తుది నిర్ణయం సదరు స్వచ్ఛంద సేవకులే తీసుకుంటారని, ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో నిజమైన మార్పులు తీసుకురావటమే ది లీడర్స్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యమని వివరించారు. కాగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం లేదా యువజన నాయకత్వం ఇలా తమకు ఆసక్తి ఉన్న అంశాలను స్వచ్ఛంద సేవకులు ఎంచుకోవచ్చని అన్నారు. ఒక చిన్న కార్యక్రమంతో ప్రారంభించి భవిష్యత్తును మరింత సుందరంగా మార్చడానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు అన్నామలై. అంతిమంగా రాజకీయాల్లో మంచి మార్పు తీసుకురావటమే తమ ది లీడర్స్ అనే ప్రజా ఉద్యమం యొక్క లక్ష్యమన్నారు ఆయన. ఇక ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును అన్నామలై పదే ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాంను ఒక గొప్ప దేశ భక్తుడిగా ఆయన అభివర్ణించారు. అనేక రంగాలపై అబ్దుల్ కలాం అభిప్రాయాలను తాము గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు అబ్దుల్ కలాం ఐడియాలజీని ప్రజలకు చేరువ చేయటానికి కోయంబత్తూరులో ఒక అధ్యయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయ రంగంలోనికి మేధావులు, వివిధ రంగాల నిపుణులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా తాను ఒక సామాన్యుడినని ఆయన చెప్పుకున్నారు. తనకు బడా పారిశ్రామికవేత్తలు అలాగే స్టార్డమ్ నేపథ్యం ఏమాత్రం లేదని అన్నారు. ఒక సామాన్యుడిలా తమిళనాడులో కోట్లాది మంది సామాన్యుల కోసమే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించానని తెలిపారు. కాగా తమిళనాడుకు సంబంధించిన కీలకమైన అంశాల్లో అధిష్టానంతో తనకు విభేదాలు వచ్చింది వాస్తవమేనని అంగీకారాన్ని తెలిపారు. ఏడాదిన్నరగా ఎంతో ఓపికగా అన్నీ భరించానని అన్నారు. అయితే తమిళనాడు గుర్తింపు, సాంస్కృతిక వారసత్వ విషయాల్లో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని అన్నామలై కుండబద్దలు కొట్టారు.
మొత్తానికి ఒక రాజకీయ పార్టీని నమ్ముకోవడం అంటే యువతను నమ్ముకోవటమే మంచిదన్న తెలివిడి అన్నమలైకు కలిగింది. అందుకే ఉయ్ ద లీడర్స్ అనే పేరుతో ప్రజా ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఉద్యమం హల్చల్ చేస్తుంది. అన్నామలై దాదాపు 7 సంవత్సరాల కిందట తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం. వాస్తవానికి అన్నామలై మౌలికంగా ఐపీఎస్ అధికారే. కర్ణాటక క్యాడర్లో చాలా కాలం పాటు పనిచేసిన అనుభవం ఆయనకుంది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా పేరు సంపాదించుకున్నారు. సింగం అంటూ అభిమానులు పిలవటం మొదలుపెట్టారు. అయితే ఐపీఎస్ అధికారి కంటే రాజకీయవేత్తగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చని ఆయన భావించారు. దీంతో 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత రాష్ట్రమైన తమిళనాడుకు వచ్చేశారు. జూలైలో అన్నామలై బీజేపీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తర్వాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగింది. వాస్తవానికి తమిళనాడులో బీజేపీకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తే లేదు. ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ భాగస్వామిగానే బీజేపీ ఉండేది. అయితే అలాంటి బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి అన్నామలై తీసుకెళ్లారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నామలై హల్చల్ చేస్తున్నారు.